సొంత మైదానంలో సన్ రైజర్స్ హైదరాబాద్ కు ఎదురు దెబ్బ తగిలింది. అదిరే ఆటతో రెండో విజయాన్ని దక్కించుకోవాలన్న హైదరాబాద్ కు లక్నో సూపర్ జైంట్స్ బిగ్ షాక్ ఇచ్చింది. 157 పరుగుల స్వల్ప ఛేదంలో ఓపెనర్ ఎడెన్ మార్క్రమ్ 45 పరుగులు, రిషబ్ పంత్ 68 పరుగుల కెప్టెన్ ఇన్నింగ్స్ తో లక్నోను గెలిపించాడు. ఆఖరి ఓవర్లో 9 రన్స్ అవసరం అవగా 3 ఫోర్లు బాదిన పంతు 19వ సీజన్ లో లక్నోను బోని కొట్టించాడు. ఇకపోతే ఆతిథ్య జట్టు ఎస్ఆర్హెచ్ కు మరో హార్ట్ బ్రేక్. ఉప్పర్ స్టేడియంలో సన్ రైజర్స్ హైదరాబాద్ మోస్తారు లక్ష్యాన్ని కాపాడుకోలేకపోయింది. మిడిల్ ఆర్డర్ లో హెన్రిచ్ క్లాసెన్ 62 పరుగులు, నితీష్ కుమార్ రెడ్డి 55 పరుగులతో మిడిల్ ఆర్డర్ మెరుపులతో 156 రన్స్ కొట్టిన హైదరాబాద్ బౌలింగ్ లో ఆఖరి ఓవర్లో చేతులెత్తేసింది. 19వ ఓవర్లో హర్షల్ పటేల్ 4 పరుగులు ఇచ్చాడు. ఇక ఆఖరి ఓవర్లో 9 పరుగులు అవసరం కాగా ఖచ్చితంగా ఎస్ఆర్హెచ్ గెలుస్తుందని అంతా అనుకున్నారు. దీంతో ఇషాన్ కిషన్ జయదేవ్ ఉన్నద్గత్ కు బంతిని అందించాడు. అయితే ఎస్ఆర్హెచ్ ఆశలన్నీ అడియాశలు చేశాడు జయదేవ్ ఉన్నద్గత్. ఆ ఓవర్లో 3 ఫోర్లు ఇచ్చి ఎస్ఆర్హెచ్ ఓటమికి కారణమయ్యాడు. ఇదే విషయంపై మ్యాచ్ అనంతరం సన్ రైజర్స్ కెప్టెన్ ఇషాన్ కిషన్ స్పందించాడు. ఈ మ్యాచ్ లో మేము ఓడిపోయిన చివరి వరకు పోరాడాం, కానీ చివరి ఓవర్లో మా ఆశలు అడియాశలయ్యాయి. ఇది చాలా మంచి గేమ్. అయితే స్కోర్ బోర్డు పై ఉన్న పరుగులు ఇంకాస్త జోడించుంటే బాగుండేదని అనిపించింది. మరో 10 నుంచి 15 పరుగులు అదనంగా ఉంటే గెలుపు అవకాశాలు ఉండేవి. ఈ రోజు బౌలర్లు అద్భుతమే చేశారు, కానీ చివరి నిమిషంలో ఫెయిల్ అయింది. ఫీల్డర్లు కూడా తమ వంతు కృషి చేసినందుకు గెలుపు అంచుల వరకు వచ్చాం. చివరి ఓవర్లో ఇచ్చిన 3 ఫోర్లు ఓటమిని శాసించిందని ఇషాన్ కిషన్ అన్నాడు. అయితే మేము ఈ మ్యాచ్ లో పోరాడిన తీరుతో సంతోషంగా ఉన్నాం. అంతేకాదు 26 పరుగులకే 4 వికెట్లు కోల్పోయి కూడా ప్రత్యర్థి ముందు గట్టి టార్గెటే ఉంచాం, కానీ చివరి ఓవర్లో బోల్తా పడ్డాం. ప్రస్తుతం మా జట్టు అన్ని విధాలుగా బాగానే ఉంది. తర్వాత మ్యాచ్ల్లో రాణిస్తామనే ధీమా వ్యక్తం చేశాడు ఇషాన్ కిషన్.